ఇంగ్లీష్ చదువుదాం. ఓ, బుక్ ఇక్కడ ఉందా? బుక్ వద్దులే కానీ నిన్న డాడీ చెప్పిన పదాలు గుర్తు తెచ్చుకుందాం. BODY బాడీ, PARTS పార్ట్స్, బాడీ పార్ట్స్, ANY BODY ఎనీ బాడీ. ఏ చిట్టి, ఏం చదివావో మళ్ళా చెప్పు ఒకసారి. ANY BODY ఎనీ బాడీ. ఎనీ బాడీ కాదు, ఎనీ బడీ. ANYBODY ఎనీ బడీ అని చదవాలి చిట్టి. మరి పై దాంట్లో ఏమో BODY బాడీ అని చెప్పావు కదా, మరి కింద దాంట్లో బడి అని చదవాలి ఎందుకు? సేమ్ స్పెల్లింగ్ కదా అది. అందుకే డాడీ నాకు ఇంగ్లీష్ భాష ఇష్టం ఉండదు. మీ ఇష్టం వచ్చినట్టు చదవమంటారు, ఒక పద్ధతి ఉండదు, పాడు ఉండదు. అదే తెలుగు భాష అయితే కాకి దీర్ఘమిస్తే ఎక్కడైనా కానే పలుకుతారు, కీకే అని పలకరు. ఈ భాష ఏందో, ఒక్క స్పెల్లింగ్ ఒక్కో చోట ఒక్కోలాగా పలకాలి. ఇన్ని రకాల గుర్తు పెట్టుకోవాలంటే నా తలకైపోతుంది. అదే తెలుగు భాష అయితే ఎంత ఈజీగా ఉంటుందో. అది కాదు చిట్టి, మనం ఎలాగైనా నేర్చుకోవాలి. ఆ బ్రిటిష్ వాళ్ళు ఈ పనికిరాని భాషను మనకు తగిలించిపోయారు కదా, తప్పదు. మన కర్మలో ఇట్లే ఉంది కాబట్టి నేర్చుకోవాల్సిందే. నా వల్ల కాదు డాడీ, నేను తెలుగు భాషే నేర్చుకుంటా. ఇంగ్లీష్ భాష వల్ల నా తలకాయ నెబ్బుడుతుంది, ఎన్నని గుర్తు పెట్టుకోవాలి. తప్పదు చిట్టి, మనం ఇంగ్లీష్ భాష కూడా నేర్చుకోవాల్సిందే. సమాజంలో అందరూ ఇంగ్లీషే బాగా నేర్చుకుంటున్నారు, అసలు తెలుగు భాషనే వదిలేశారు. ఇంగ్లీష్ ఎంత కష్టమైనా మనం సమాజంలో బతకాలంటే అందరితో పాటు ఇంగ్లీష్ భాషను కూడా నేర్చుకోవాల్సిందే. సరే డాడీ, ఏం చేస్తాను, నా కర్మ. ఎలాగోలా నేర్చుకుంటాలే. సరే చిట్టి, అలానే ప్రయత్నించు. వెరీ గుడ్.